ముదిరాజ్ హిస్టరీ టీవీ చూస్తున్న ముదిరాజ్ రాజులకు స్వాగతం. ఈ రోజు ముదిరాజ్ హిస్టరీలో శ్రీరంగంలో జరిగే అతిపెద్ద విష్ణు దేవుని రథ యాత్ర మరియు జాతర ఆద్యుడు అయిన ఒక గొప్ప ముదిరాజ్ యోధుడు, విష్ణు భక్తుడు అయిన తిరుమంగై ఆళ్వార్ ముదిరాజ్ గురించి తెలుసుకుందాం. తిరుమంగై ఆళ్వార్ వైష్ణవ సంప్రదాయంలో ప్రసిద్ధి చెందిన 12 మంది ఆళ్వార్లలో ఒకరు. ఈయన రాజు నుండి ఆళ్వార్గా మారారు. తిరుమంగై ఆళ్వార్ తమిళనాడు చోళ రాజ్యంలో తృక్కురయలూరు అనే గ్రామంలో జన్మించారు. ఆయన పేరు నీలన్. ఈయన ముత్తరాయర్ వంశానికి చెందిన రాజకుటుంబానికి చెందినవారు. ఆయన 8వ శతాబ్దంలో నివసించారు. ఆలీనాడన్ ముత్తురాస మరియు తల్లి అయిన వల్లితిరు దంపతులకు జన్మించారు. తిరుమంగై ఆళ్వార్ తండ్రి మరణం తరువాత ఎట్టికడంబన్ ముత్తురాస అనే రాజు దగ్గర సేనాధిపతిగా పనిచేశారు. తరువాత అతను తిరువాళినాడుకు రాజుగా నియమించబడ్డాడు. రాజధాని తిరుమంగైకి సంబంధించిన కారణంగా ఆయన తిరుమంగై మన్నన్ లేదా తిరుమంగై రాజుగా పిలువబడ్డారు. తిరుమంగై ఆళ్వార్ ఒక గొప్ప ముదిరాజ్ రాజు. చాలా యుద్ధాలు చేసి చోళ రాజ్యం నిర్మించుకున్నారు. తిరుమంగై ఆళ్వార్ కుముదవల్లి అనే రాణిని ఇష్టపడ్డాడు. ఇదే సంఘటన తన జీవితాన్ని భక్తి మార్గంలో నడిపించింది. కుముదవల్లి తనను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని షరతులను తిరుమంగై ఆళ్వార్కి పెట్టింది. ఆమె గొప్ప విష్ణు భక్తురాలు. తనను పెళ్లి చేసుకోవాలంటే 1008 శ్రీవైష్ణవులకు నిరంతరం భోజనం వడ్డించడం మరియు ఆతిథ్యం ఇవ్వడం చేయాలి అని మాట తీసుకుంటుంది. ఆ మాట కోసం తన దానం వల్ల రాజ్య సంపద అంతా కోల్పోతాడు. తిరుమంగై ఆళ్వార్ తన భార్యకి ఇచ్చిన మాట కోసం 1008 శ్రీవైష్ణవులకు ఆకలి తీర్చడం కోసం దొంగగా మారుతాడు. కొత్తగా పెళ్లి అయి ప్రయాణం చేస్తున్న వారి దగ్గర నుండి నగలు, డబ్బు దొంగతనం చేసి శ్రీవైష్ణవుల ఆకలి, విష్ణు ఆరాధన చేసేవాడు. ఒకరోజు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే పెళ్లి కొడుకు రూపంలో వస్తాడు. అది తెలియని తిరుమంగై ఆళ్వార్ దేవుని దగ్గర నగలు దొంగతనం చేయాలి అని చూస్తాడు, కాని దొంగతనం చేయలేడు. ఆళ్వారు ఆ పాదాలను పట్టుకొని తన యొక్క పళ్ళతో ఎలాగైనా ఆ ఉంగరాన్ని లాగాలి అని తన పళ్ళతో ఉంగరాన్ని పట్టి లాగుతున్నాడు. అలా లాగుతున్న సందర్భంలో తిరుమంగై ఆళ్వారి యొక్క స్నేహితులు దగ్గరకు వచ్చి, మనం సేకరించిన బంగారపు మూట ఎంత ప్రయత్నించినా ఎత్తలేకపోతున్నాము, ఈ పెళ్లి కొడుకు ఏదో మంత్రం వేసినట్టుంది అని అంటారు. వెంటనే ఆ తిరుమంగై ఆళ్వారు, ఏ మంత్రం వేశావు, ఆ మూట ఎందుకు లేవడం లేదు అని అడుగుతారు. వెంటనే పెళ్లి కొడుకు రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు, అవును నేనే మంత్రం వేశాను, ఆ మంత్రము నీకు చెప్పనా అని తిరుమంగై ఆళ్వారి యొక్క కుడి చెవు దగ్గరకు వచ్చి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అష్టాక్షరి మంత్రాన్ని, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఉపదేశిస్తారు. అప్పటి నుండి నిలన్ ముదిరాజ్ తిరుమంగై ఆళ్వార్గా మారుతాడు. శ్రీరంగంలో ఉన్న గుడి ఆయన కట్టినవే. అలాంటి మహావిష్ణు గుడి ప్రపంచంలో ఎక్కడ లేదు. ఆయన 95 దేశాలలో 1137 శ్రీ మహావిష్ణు జ్ఞాన సంకీర్తనలు రచించారు. దేవునిపై భక్తితో ఆయన ఒక దొంగగా మారి శ్రీరంగంలో అతి పెద్ద గుడి నిర్మించారు. దీన్ని మూలాలు, తమిళ అగ్రహారాలు, పుదుక్కొట్టై శిలాశాసనాలు ఇంకా పదిలంగా ఉన్నాయి. ఆలయ ప్రత్యేకతలు చూస్తే శ్రీ రంగనాథుడి గర్భగృహపై విమాన బంగారు కవచం నిర్మించారు. ఇక్కడ ముత్తరసన్ కురడు అని పిలువబడే ముదిరాజ్ వంశీకుడు 1000 స్తంభాల మండపం నిర్మించాడు. 2వ ప్రాకారంలో కిలి మండపం నిర్మించారు. 4వ ప్రాకారంలో తిరుమదిల్ అనే గోడల నిర్మాణం ఉంది. ముత్తరయ్యర్ అలియాస్ ముదిరాజ్ వంశీకులు ఇక్కడ అంబాలకార్ ఆళ్వార్లుగా పిలుస్తారు. திருமங்கை மன்னன் வேடுவரி ரெங்கநாத சுவாமி கனவு போன பொருட்களை கொண்டாந்து கொடுத்துட்டோம். கணக்க புள்ளியை கொண்டாந்து கணக்கு பார்த்துக்கிட்டு சரியா இருந்தால் பெரியண்ண முத்துராஜா வகைக்கு மால மரியாதை பண்ணுங்க, குறவா இருந்தால் திருப்பி சொல்லணுமா కనిపించి తరం. వీరు ఇప్పటికీ శ్రీరంగంలో తెప్పుకులం అనే వీధిలో నివసిస్తున్నారు. ఆలయ ఉత్సవాలు ముత్తురాజా కులం వారే పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ పురాతన సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. 7 வீட்டு பங்காளிகள் மற்றும் 148 மாமன் மைத்துனர்கள் இணைந்து நடத்தும்
வைகுண்ட ஏகாதேசி 8ஆம் திருநாள் முத்துராஜகுல சத்திரியர்களுக்கு பாத்தியப்பட்டது. இது முத்துராஜாக்களின் Number 1 channel, Alves Mudiraj Kings.